హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈరోజు రీడింగ్ మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కే వదిలేయండి. ఓకే. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ రిలేషన్షిప్లో మీరు ఇక్కడ సెపరేషన్లో ఉన్నారు, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. బట్ బ్లాక్ చేసి ఉన్నాయా మీ నెంబర్స్ అంటే నో, అన్బ్లాక్లోనే ఉన్నారు. బట్ నో కమ్యూనికేషన్ ఎందుకు లేదు అంటే కమ్యూనికేషన్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ కొన్ని పవర్ఫుల్ ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అంటే ఇక ఎప్పుడు కూడా ఇది ఫెయిల్ అవ్వకూడదు. ఈ రిలేషన్షిప్ మళ్ళీ మీరు నో కాంటాక్ట్లోకి వెళ్ళకూడదు, మళ్ళీ మీ మధ్య ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఈ కాన్సెప్ట్ పైన కొన్ని ప్లాన్స్ అయితే వేస్తున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని. అండ్ ఫైనలీ ఈ పర్సన్కి తెలిసింది ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అదొక డివైన్ టైమింగ్ అనేది రావాలి. ఆ డివైన్ టైమింగ్ అనేది ఈ మంత్ ఎండ్ లోపు మీకు ఈ పర్సన్ తన అప్రోచ్ అవ్వడం అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటి అండ్ మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూస్తున్నారు ఈ పర్సన్, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తారు మీకు. ఓకే. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ అసలు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే అది ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ఒక ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయితే ఎలా ఉంటారు, మీరిద్దరు ఒక కపుల్ ఎలా మాట్లాడుకుంటారు ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. అది ఆల్మోస్ట్ హనీమూన్ ఫేస్ నుండి స్టార్ట్ చేస్తారు. బట్ ఇలా ఎందుకు ఈ పర్సన్ కనిపిస్తుంది, ఈ పర్సన్ మైండ్ సెట్ ఇలా ఎందుకుంది అంటే ఈ పర్సన్ మీతో కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అసలు ఎప్పుడైనా మాట్లాడారా అంటే ఎస్ మాట్లాడారు. ఎప్పుడు అని అంటే మీరిద్దరూ టైం స్పెండ్ చేసినప్పుడు. ఓకే. అండ్ నా ఈ పర్సన్ మైండ్లో అదే ఉండిపోయింది. మీరు ఎప్పుడైతే కలిసి ట్రావెల్ చేశారో ఆర్ ఎక్కడెక్కడైతే మీరు తిరిగారో ఏం మాట్లాడుకున్నారో ఇవన్నీ కూడా ఈ పర్సన్ మైండ్లో ఉండిపోయాయి. అండ్ ఆ హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్ ఇంకెక్కడ ఫీల్ అవ్వలేదు. సో నా ఇదంతా కూడా చెప్తారు మీకు మీ రీయూనియన్ రోజు ఆర్ కమ్యూనికేషన్లో చెప్తారు. విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి మీతో మాట్లాడతారు. కాల్ చేసి మీ వాయిస్ వినాలి అని ఉంది ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ 100% ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, హనీమూన్ ఫేస్ నుంచి ఈ పర్సన్ ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో మీరు కూడా ఈ పర్సన్ ఆల్రెడీ మీ ఫ్యూచర్ స్పౌస్ అన్నట్టే చూశారు. బట్ సడన్లీ ఈ రిలేషన్షిప్ నో కాంటాక్ట్లోకి వెళ్ళేసరికి మీరు బ్లాంక్ అయిపోయారు. అంటే అసలు మీకు ఏం మాట్లాడాలి తెలియలేదు, ఏం డిసైడ్ చేసుకోవాలి తెలియలేదు. సో మీరు అలా వాకవే చేశారు. సో నా ఒక డిఫరెంట్ అప్రోచ్ చూస్తారు మీ పర్సన్ దగ్గర నుండి. డిఫరెంట్ మెసేజెస్, డిఫరెంట్ వర్డ్స్. ఓకే. సో ఇదంతా కొన్ని రోజుల్లోనే జరగబోతుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు ఏదో ఇవ్వడానికి వస్తున్నారా ఆర్ మీకు ఏదైనా ప్రపోజల్ ఇవ్వడానికి వస్తున్నారా అని అంటే ఆల్రెడీ మీకు ఈ పర్సన్ ప్రపోజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కొంతమందికి మాత్రం ఇంకా ఈ పర్సన్ ప్రపోజ్ చేయలేదు. కొంతమంది విషయంలో మీ పర్సన్ దగ్గర నుండి మీకు ప్రపోజల్ రాలేదు. బట్ నౌ దే ఆర్ కమింగ్ విత్ అ మ్యారేజ్ ప్రపోజల్, మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్.
అండ్ ఈ పర్సన్కి మీరు మేబీ పాస్ట్లో చాలా సపోర్టింగ్గా ఉండి ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక సింపుల్ కనెక్షన్ లాగా ట్రీట్ చేస్తారు. బట్ డీప్ బాండింగ్ లాగా కూడా ట్రీట్ చేస్తారు. ఓకే, అది ఎలా ఉంటుందనంటే, సపోజ్ మీరు ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఒక సింపుల్ లొకేషన్ ఉంటుంది. లైక్ క్రికెట్ మ్యాచ్ ఆర్ ఏ సింపుల్ ఎగ్జిబిషన్, అలాంటి ఏదో ఉంటుంది. అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. సో అలాంటి వాటిలో మీరు ఈ పర్సన్ దగ్గర నుండి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఈ పర్సన్కి ఉన్న ఇంకొక ఫియర్ ఏంటంటే, ఈ పర్సన్ దగ్గర నుండి మీరు మేబీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, మీకేమీ ఈ పర్సన్ ప్రొవైడ్ చేయలేరు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. పాస్ట్లో ఒక ఇమెచ్యూర్ మైండ్ సెట్ లాగా ఉంది ఈ పర్సన్ మైండ్ సెట్. బట్ నా ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీతో మాట్లాడడం, ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్తో అన్నీ ఆలోచించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ రిలేషన్షిప్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూతో బాధపడుతున్నారో, థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా ఇంకా ఇంటర్ఫియర్ అవ్వరు. ఆల్రెడీ ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు. దే ఆర్ అబౌట్ టు లీవ్ ఎనీ సిచ్యువేషన్ విచ్ ఈజ్ బోదరింగ్ యూ, అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఇక్కడ ఇద్దరు కూడా సింగిలే. అండ్ మేబీ మీరు కొన్ని పాస్ట్లో ఈ పర్సన్కి కొన్ని అల్టిమేటమ్స్ ఇవ్వడం ఆర్ కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఏవో ఈ పర్సన్కి చెప్పడం, అగ్రెసివ్గా మాట్లాడడం, ఇలా ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. సో ఇప్పుడు ఈ పర్సన్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో అదంతా నిజమే కదా, మీరు చెప్పింది నిజమే కదా, అదే కదా జరిగింది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్నది ఒక ట్రూ లవ్, అండ్ ఇది ఒక ట్రూ లవ్ ఆల్వేస్ విన్స్. కాబట్టి ఇక్కడ ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో డివైన్ మీకు ఒక బ్లెస్సింగ్ అనేది ఇస్తుంది. అండ్ ఈ పర్సన్ని మీకు ఫ్యూచర్ స్పౌస్గా ఇమ్మని మీరు చాలా ప్రే చేశారు గాడ్కి, యూనివర్స్కి. సో నా ఆ బ్లెస్సింగ్ అనేది ఇస్తుంది. ఈ డివైన్ అండ్ యూనివర్స్ మీకు ఆ బ్లెస్సింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో బీ రెడీ టు యాక్సెప్ట్ దట్ బ్లెస్సింగ్. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, ఐ రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ అని రాసుకోండి కామెంట్ సెక్షన్లో. అదర్వైజ్ జస్ట్ రైట్ 444 with 555 in the comment section to claim this positive energy. యూనివర్స్ మీకు ఇక్కడ కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ చూపిస్తుంది. అవేంటి అంటే, మీరు ఎక్కువ రిపీటెడ్ నెంబర్స్ చూస్తారు, ఎక్కువ రిపీటెడ్ వన్స్ చూస్తారు. సో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అని చెప్పడానికి యూనివర్స్ మీకు ఇచ్చే సైన్ ఏంటి అని అంటే, మీ పర్సన్ పేరు ఎక్కువ మీకు వినిపిస్తుంది లేదా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో కూడా ఉన్నారు. సాడ్నెస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ బిటర్నెస్ కూడా కనిపిస్తుంది. బట్ ఏంటి ఆ బిటర్నెస్ దేనికి అంటే, ఈ పర్సన్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరిగింది ఇక్కడ. ఓకే, ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఈ పర్సన్ ప్రతిదీ కూడా మీకు అన్ని పాయింట్స్ కూడా మీ దగ్గర చాలా క్లారిటీతో చెప్తారనమాట. అన్నీ క్లారిఫై చేసుకుంటారు మిమ్మల్ని అడిగి కూడా. ఓకే, ఇది ఒక లాంగ్ కాన్వర్సేషన్. ఈ కాన్వర్సేషన్ మీ రిలేషన్షిప్కి ఒక ఫౌండేషన్ అనమాట. ఓకే, అండ్ ఫైనలీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అండ్ ఈ పర్సన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాట్ ఓన్లీ హ్యాపీనెస్, ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్ పైన. బట్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ తర్వాత ఈ పర్సన్ రెగ్యులర్గా కమ్యూనికేట్ చేస్తారా అంటే, అగైన్ దే విల్ గో సైలెంట్. వై? బికాజ్ ఈ పర్సన్ మీకు చాలా ప్రామిసెస్ అయితే చేస్తారు. లైక్ ఏదో
రాంగ్ స్టెప్ వేసినట్టు, రాంగ్ చాయిస్ చేసుకున్నట్టు, రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఇలా ఏవో కొన్ని చెప్తారు. తన లైఫ్లో ఏదో జరిగింది, ఒక లాస్ ఏదో భరిస్తున్నారని చెప్తారు. సో ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ పర్సన్ మీ దగ్గర ప్రామిస్ చేసిన తర్వాత కూడా ఈ పర్సన్ మళ్ళీ సైలెంట్ అయిపోతారు. కొన్ని రోజులు మళ్ళీ మీతో మాట్లాడతారు. ఓకే, ప్రామిస్ చేసేసాను కానీ అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయగలనా అనే డౌట్లో పడతారు ఈ పర్సన్. సో అలా మళ్ళీ సైలెంట్ అవుతారు. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు మీతో. బట్ ఫైనల్గా ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది. రిలేషన్షిప్లో సక్సెస్ అనేది చూస్తారు. బట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఎప్పుడు వరకు ఉంటారు ఈ పర్సన్ అలా అంటే డిసెంబర్ వరకు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈ పర్సన్ తన పాస్ట్ నుండి కంప్లీట్గా డిటాచ్ అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఆర్ 444 అని టైప్ చేయొచ్చు. సో ఐ యాక్సెప్ట్, ఐ రిసీవ్ దిస్ బ్లెస్సింగ్, ఐ క్లెయిమ్ దిస్ బ్లెస్సింగ్ ఇలా కూడా రాసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్, స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.